సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో బజాజ్ పల్సర్ NS 400కి అలాగే డామినర్ 400కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి, అలాగే రెండిట్లో ఉన్న కామన్ పాయింట్స్ ఏంటి, ఏది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ బైక్ అవుతుంది, ఏ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి మీకు ఈ రోజు ఈ వీడియోలో ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒకవేళ మీరు ఈ రెండు బైక్స్ లో ఏదైనా ఒక బైక్ పర్చేస్ చేద్దాం చూస్తుంటే కనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఈ రెండు బైక్స్ ఉన్న కామన్ పాయింట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం, తర్వాత డిఫరెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. రెండిట్లో ఉన్న ఫస్ట్ కామన్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే రెండింటి యొక్క ఇంజిన్ అని చెప్పొచ్చు. రెండిట్లో కూడా 373cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో BS6 బేస్డ్ కంప్లైంట్ కి అప్గ్రేడ్ చేసిన ప్యూర్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్డ్ DOHC మనకి రెండిట్లో కూడా ఆఫర్ చేస్తున్నారు. రెండింటి యొక్క మాక్సిమం పవర్ వచ్చరికి 40 bhp at 8800 rpm అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ వచ్చరికి 35 Nm at 6500 rpm అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో రెండింటిలో మనకి సేమ్ పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ ప్రొడ్యూస్ చేసినప్పటికీ పెర్ఫార్మెన్స్ లో మీకు మాత్రం డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఎందుకంటే డామినర్ 400 అనేది కంప్లీట్ గా 194 kg వెయిట్ తో రావడం జరుగుతుంది. NS 400 గానే చూసుకుంటే కంప్లీట్ గా 174 kg వెయిట్ తో రావడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ మనకి ఒక 19 to 20 kg డిఫరెన్స్ అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం మనకి ఫాస్ట్ గా పరిగెడుతుందని చెప్పొచ్చు NS 400G అనేది కంపేర్ టు డామినర్ 400 తో కంపేర్ చేసుకుంటే. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో కూడా మనకి సేమ్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. రెండిట్లో కూడా ఫ్రంట్ సైడ్ 43 mm USD ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సెక్షన్ లో మోనోషాక్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో సస్పెన్షన్ పరంగా మనకి రెండిట్లో కూడా సేమ్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే కలర్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు. NS 400 లో మనకి కంప్లీట్ గా గోల్డ్ కలర్ లో మనకి రావడం జరుగుతుంది. అదే డామినర్ 400 లో కనుక చూసుకుంటే కంప్లీట్ గా సిల్వర్ కలర్ తో మనకి రావడం జరుగుతుంది. ఇది ఒక డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ కామన్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. రెండిట్లో కూడా మనకి ఫ్రంట్ సైడ్ 320 mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ ABS అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో 230 mm డిస్క్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి ABS అయితే ఉంటుంది. సో రెండు బైక్స్ లో కూడా మనకి డ్యూయల్ ఛానల్ ABS సపోర్ట్ తో రావడం జరుగుతుంది. సో ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే మనకి క్యాలిపర్స్ అనేవి మనకి డిఫరెంట్ బ్రాండ్స్ ని మనకి తీసుకోవడం జరిగింది. సో NS 400 గాని చూసుకుంటే కంప్లీట్ గా గ్రెమికా నుంచి అయితే తీసుకోవడం జరిగింది. అదే డామినర్ లో గాని చూసుకుంటే కంప్లీట్ గా బైబ్రిక్ క్యాలిపర్స్ అనేవి యూజ్ చేశారు. సో గ్రెమికా క్యాలిపర్స్ తో కంపేర్ చేసుకుంటే బైబ్రిక్ క్యాలిపర్స్ అనేవి మనకి చాలా ప్రీమియం అని చెప్పొచ్చు. సో కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ మనకి డామినర్ 400 లో అయితే ఉంటుందన్నమాట. కొంచెం లిటిల్ బిట్ మరి అంత ఓవర్ అయితే కాదనమాట. సో కొంచెం అయితే మనం నోట్స్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ కామన్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క టాప్ స్పీడ్ అని చెప్పొచ్చు. రెండిట్లో కూడా మనం 150 km/h అనేది టాప్ స్పీడ్ అనేది రెండిట్లో కూడా అచీవ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ కామన్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క సీట్ అని చెప్పొచ్చు. సీట్ అనేది రెండిట్లో కూడా స్ప్లిట్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ కామన్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క చాసిస్ ఫ్రేమ్ అని చెప్పొచ్చు. చాసిస్ ఫ్రేమ్ అనేది రెండిట్లో కూడా బీమ్ టైప్ పెరిమీటర్ చాసిస్ అనేది యూజ్ అయితే చేశారు. అలాగే రెండిట్లో కూడా డ్రైవ్ టైప్ వచ్చేసరికి కంప్లీట్ గా ఓపెన్ టైప్ చింత రావడం జరుగుతుంది. అలాగే ట్రాన్స్మిషన్ వచ్చేసరికి రెండిట్లో కూడా 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే రెండిట్లో కూడా మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే రెండిట్లో కూడా ఫ్రంట్ సైడ్ 110/70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే వీటి యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే రెండు కూడా మనం అప్రాక్సిమేట్లీ 20 నుంచి 25 km వరకు ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్స్ అనేవి తీసుకోవచ్చు. సో ఇవి రెండిట్లో ఉన్న కామన్ పాయింట్స్ అయితే ఇవన్నమాట. సో నెక్స్ట్ అయితే మనం వీటి యొక్క డిఫరెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే రెండిట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క లుక్ అండ్ డిజైన్ అని చెప్పొచ్చు. లుక్ అండ్ డిజైన్ అయితే కంప్లీట్ గా డిఫరెంట్ లుక్స్ అయితే రావడం జరుగుతుంది. సో రెండు కూడా నెకెడ్ టైప్ బైక్స్ అయినప్పటికీ NS 400G అనేది కంప్లీట్ గా కంప్యూటర్ సెగ్మెంట్స్ లో మనకి ఈ బైక్ అయితే లాంచ్ అయితే చేశారు. సేమ్ మనకి NS 200 ఏదైతే ఉందో సేమ్ అదే లుక్స్ తో మనకి ఈ బైక్ అయితే లాంచ్ అయితే చేశారని చెప్పొచ్చు. అదే మనం డామినర్ 400 గాని చూసుకుంటే ఇది మనకి కంప్లీట్ గా టూరింగ్ పర్పస్ లో మనకి ఈ బైక్ అయితే లాంచ్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే ఎక్కువ టూరిజం చేస్తూ ఉంటారో వాళ్ళ కోసం ఈ బైక్ అయితే లాంచ్ అయితే చేయడం జరిగిందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సెక్షన్ టైర్ అనేది కంప్లీట్ గా NS 400 లో 140/70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అదే మనం డామినర్ 400 గాని చూసుకుంటే కంప్లీట్ గా 150 సెక్షన్ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి కంప్లీట్ గా డైమండ్ కట్ అలా వీల్స్ తో మనకి ఆఫర్ చేస్తారనమాట డామినర్ 400 అనేది. అదే మనకి NS 400 గాని చూసుకుంటే మనకి నార్మల్ వీల్స్ తో మనకి రావడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క డైమెన్షన్స్ చెప్పొచ్చు. డైమెన్షన్స్ విషయంలో మనకి కంప్లీట్ గా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి వీటి యొక్క ట్యాంక్ కెపాసిటీ అని చెప్పొచ్చు. NS 400 లో మనకి కంప్లీట్ గా 12 లీటర్ ట్యాంక్ అనేది మనకి ఆఫర్ చేస్తున్నారు. అదే మనం డామినర్ 400 లో చూసుకుంటే కంప్లీట్ గా 13 లీటర్ ట్యాంక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వీటి యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చెప్పొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది డామినర్ 400 లో మనకి కంప్లీట్ గా 157 mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనం NS 400 లో చూసుకుంటే కంప్లీట్ గా 168 mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కొంచెం ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ సీట్ హైట్ అని చెప్పొచ్చు. NS 400 లో మనకి
కంప్లీట్ గా 807mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. డామినర్ 400 లో మనకి కంప్లీట్ గా 800mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వీటి యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది రెండిట్లో కూడా డిజిటల్ కన్సోల్ ఆఫర్ చేసినప్పటికీ NS400G లో కనుక చూసుకుంటే కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ మనకి ఆఫర్ చేస్తున్నారు. విత్ మనకి మల్టీ ఇన్ఫో డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. అదే మనం డామినర్ 400 లో కనుక చూసుకుంటే కంప్లీట్ గా బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో కూడా మనకి మల్టీ ఇన్ఫో డిస్ప్లే అయితే ఉంటుంది. బట్ అది మనకి చిన్నగా ట్యాంక్ మీద మనకి అరేంజ్ అయితే చేశారని చెప్పొచ్చు. బట్ NS400G లో ఉన్న ఫీచర్స్ అయితే మాత్రం డామినర్ 400 లో లేవని చెప్పొచ్చు. NS200 లో ఉన్న మల్టీ ఇన్ఫో డిస్ప్లే లో చాలా ఫీచర్స్ అనేవి యాడ్ అయితే చేశారు. ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, అలాగే మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు, అలాగే డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. అలాగే ల్యాప్ టైమర్ అయితే ఉంటుంది, అలాగే వెహికల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, అలాగే రైడింగ్ మోడ్స్ కూడా మనకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ కూడా దీంట్లో అయితే ఆఫర్ చేయడం జరిగింది. సో ఈ ఫీచర్స్ అన్ని కూడా మనకి డామినర్ 400 లో మిస్ అయ్యాయి అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. లైటింగ్ డిపార్ట్మెంట్ లో రెండు బైక్స్ లో కూడా కంప్లీట్ గా అన్ని లైట్స్ కూడా LED తో ఆఫర్ చేసినప్పటికీ డిజైన్ పరంగా రెండు కూడా వేరే వేరే డిజైన్స్ తో రావడం జరుగుతుంది. అలాగే డామినర్ 400 లో మనకి హెడ్ ల్యాంప్ అనేది కంప్లీట్ గా స్ప్లింట్ LED హెడ్ ల్యాంప్ సెటప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మనకి DRLs కూడా ఇన్బిల్డ్ అయితే చేస్తారు. అదే మనం NS400G లో కనుక చూసుకుంటే హెడ్ ల్యాంప్ అనేది కంప్లీట్ గా బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మనకి DRLs అనేవి సెపరేట్ గా అయితే ఉంటాయి అనమాట. ఇది చూడడానికి చాలా యూనిక్ అయితే ఉంటుంది. అలాగే మిగిలిన టర్న్ ఇండికేటర్స్ కానీ టైల్ ల్యాంప్ కానీ అన్ని కూడా మనకి రెండిట్లో కూడా LED తో ఆఫర్ చేసినప్పటికీ డిజైన్ పరంగా వేరైతే ఉంటాయి. అలాగే ప్రైసింగ్ డిపార్ట్మెంట్ లో కూడా ఒక హ్యూజ్ డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. NS400G యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది 1,85,000 బడ్జెట్ లో దీన్ని లాంచ్ అయితే చేశారు. అలాగే దీని యొక్క ఆన్ రోడ్ అనేది 2,40,000 వరకు అప్రాక్సిమేట్లీ అయితే ఉంది. అలాగే డామినర్ 400 యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది 2,33,000 లో అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి అప్రాక్సిమేట్లీ 2,90,000 వరకు అయితే ఉంది. సో ప్రైస్ అనేది అప్రాక్సిమేట్లీ మనకు ఒక 50,000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది రెండు బైక్స్ కి. ఇక ఫైనల్ గా ఏ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుందని మాట్లాడుకుంటే ఒకవేళ నాకు యూనిక్ లుక్ లో కావాలి అండ్ ఎక్కువగా నేను టూరింగ్ వెళ్తూ ఉంటాను అనుకున్నప్పుడు మాత్రమే డామినర్ 400 అయితే కన్సిడర్ చేయండి. సో అదర్వైజ్ మీకు తక్కువ బడ్జెట్ లో ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఫీచర్స్ అనేవి మనకి NS400G లో మనకి ఆఫర్ చేయడం జరిగింది. సో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో అప్డేటెడ్ బైక్ అని చెప్పొచ్చు NS400G అనేది. కాబట్టి నేనైతే మాత్రం NS400G అనేది రికమెండ్ చేస్తాను. సో మంచి ఆల్రౌండర్ బైక్ అని చెప్తాను NS400G అనేది తక్కువ బడ్జెట్ లో. ఈ రెండు బైక్స్ యొక్క కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూస్ అలాగే రైడ్ రివ్యూస్ రెండు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు ఆ వీడియోస్ చూస్తే కనుక ఇంకొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 4 వీడియోలు కూడా ఇక్కడ నేను ఎండ్ స్క్రీన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలనుకుంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియో అయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో మీకు ఏ బైక్ యొక్క కంపారిజన్ వీడియో కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నేను ఆ వీడియోని చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియో అయితే. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.